ఇంక స్పిరిట్ గురించి ఎలాంటి డిస్కషన్స్ నడుస్తున్నాయి? బాగా నడుస్తుంది సార్. అది స్టార్ట్ అయింది. చిన్న చిన్నవి అలా చేస్తున్నాము. అది కూడా ఒక పెద్ద రీచ్ అవ్వాలి అందరు, అంటే ఫ్యాన్స్ అందరు కోరేలాగా దాన్ని తగ్గట్టుగా ఖచ్చితంగా హార్డ్ కోర్గా వర్క్ చేస్తున్నాం. మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్. అవును సార్. ఓకే. మీరు అంటే ఇప్పుడు బాబీ డియోల్ క్యారెక్టర్ కానీ లేకపోతే అతని ఇంట్రడక్షన్లో వచ్చిన ఒక సాంగ్ ఉంటుంది. అవును సార్. ఈ సాంగ్ అనేది అంత వైరల్ అవుతుంది, అంత రీచ్ అవుతుంది. ప్రతి పార్టీలోనూ ఇప్పుడు ఆ సాంగ్ లేకుండా పార్టీ ఏది పూర్తి అవ్వట్లేదు. అవును. సో కానీ దాన్ని క్రియేట్ చేసింది, దాన్ని ఆడియన్స్కి తీసుకొచ్చిన వాళ్ళలో మీరున్నారు. ఏం చెప్తారు ఆ సాంగ్? ఆ సాంగ్ ఎలా వచ్చిందంటే అది సందీప్ సార్ ఐడియానే సార్. ఆ సాంగ్ అంటే ఇరానియన్లోని ఓల్డ్ ఇరానియన్ సాంగ్ యాక్చువల్లీ. అది తీసుకొని రామీ ఇది మేమంతే బాబీ గారిని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలనేది చాలా మ్యూజిక్స్ మేము ట్రై చేస్తున్నాం అనమాట. నేను ఇలా ఇది చూడండి, ఇలా బాగుంటుంది ఈ ప్యాటర్న్లోని, ఎలా ఉంటుంది అంటే ఒక స్పానిష్ ఆల్ జోనర్స్ ట్రై చేస్తుంటే ఆయనకి ఎలాగో వచ్చిందో ఐడియా తెలియదు, ఇరానియన్ సాంగ్ పట్టారు ఆయన. సో ఇది ఎలా ఉంటుంది అంటే ఇది బాగుంది సార్, కొత్తగా ఉంటుంది సాంగ్ అయితే అంటే అప్పుడు మేము దానిపైన ఆ సాంగ్ పైన రీక్రియేట్ చేసాం. ఇంకా చిల్డ్రన్స్ పెట్టి పాడించి దాన్ని ఒక షేప్, అంటే అది 50 years సాంగ్స్ కాబట్టి దాని మీద ఇంకా కొద్దిగా లేయరింగ్స్ అని చేసి ఆ పాటని చేయడం, అది సందీప్ గారి ఐడియా. బెస్ట్ వేలో ప్రజెంట్ చేసి ఇంత రీచ్ అవుతుంది ఈ సాంగ్ అని అనుకోలేదు యాక్చువల్లీ. అంటే మేము వినేటప్పుడే ఆ వైబ్ చాలా బాగుండింది ఆ పాట ఇది. బట్ రీచ్ అనేది ఎక్కడ వరల్డ్ ఏదో ఎక్కడ చూసినా ఇంకా ఆ పాటలే, పార్టీ అయినా ఇంటర్నేషనల్గా. బాబీ డియోల్ గారు ఎక్కడికి వెళ్ళినా స్టెప్ అడుగుతున్నారు సాంగ్ పెట్టి. ఆయన సిగ్నేచర్ మూమెంట్ అయిపోయింది. అవును. బాబీ గారు 2 సార్లు కలిసేటప్పుడు చెప్పారు బాబీ గారు, చాలా థ్యాంక్స్ శామీ, అది ఆ మ్యూజిక్ వల్ల చాలా ఇదైంది అని చెప్తారు బాబీ.